ప్రాజెక్టులపై హరీష్ రావుకు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. పిల్ల కాకులతో తనకు అవసరం లేదని, వాళ్ల నాయకుడు వస్తే చర్చకు సిద్ధమన్నారు ముఖ్యమంత్రి. శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ ప్రాజెక్టుపైనైనా చర్చకు సిద్ధమే అంటూ ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడి మీద వీళ్ళని కాదు, నువ్వు రా. నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలియక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. అప్పులు చేసి పప్పుకూడు వండదలుచుకోలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పు ఎప్పటికైనా ముప్పే అన్నారు. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పుకూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పుకూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి.